జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మల్లారెడ్డి గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. నాగేశ్వర గారి నాయకత్వం, ఇన్ఛార్జి నాగేశ్వర గారి నాయకత్వం. జై తెలంగాణ. భద్రారెడ్డి నాయకత్వం, భద్రన్న గారి నాయకత్వం, భద్రన్న గారి నాయకత్వం. మల్లారెడ్డి గారి నాయకత్వం. కారు గుర్తుకే మన ఓటు. ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుడు నాగేశన్న గారు ఇన్ఛార్జిగా, అదేవిధంగా ఎంసీపల్లి మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా భద్రారెడ్డి అన్న గారు హైకమాండ్ ఆదేశాల మేరకు ఇక్కడికి వీళ్ళు బాధ్యతగా పనిచేయడానికి రావడం జరిగింది. అందులో భాగంగా పార్టీ గెలుపు కొరకు మన కేసీఆర్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నాగేశన్న ఇక్కడికి మల్లారెడ్డి మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఎంసీపల్లి మున్సిపాలిటీ నాగేశన్న గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అందులో భద్రారెడ్డి అన్న గారు కూడా ఇన్ఛార్జ్గా ఇక్కడ భద్రారెడ్డి అన్న గారు ఉండడం జరిగింది. ఇక్కడ మన పార్టీ నుంచి అంటే తెలంగాణ కొరకు పనిచేసిన వాళ్ళు, బీఆర్ఎస్లో పార్టీలో పనిచేసిన వాళ్ళు కొందరికి అక్కడక్కడ కొంచెం అది ఇది అయినా కానీ టికెట్లు రాకపోవడం దాంట్లో నాగేశన్న కీలకంగా పనిచేయడం జరుగుతుంది. అందరూ పార్టీ కొరకే పనిచేసి మన బీఆర్ఎస్ నుంచి కారు గుర్తు మీద నిలబడ్డ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఒక సంకల్పంతో నాగేశన్న గారు ఇక్కడ భద్రన్న గారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కేటీఆర్ అన్న కూడా నాగేశన్నకు పెద్ద బాధ్యత చెప్పడం జరిగింది. ఇక్కడ నేనేంటంటే తెలంగాణ ఉద్యమకారుని 2000 నుంచి పార్టీకి పనిచేసినాము. ఏదానికైనా ఏ పిలుపునిచ్చినా మేము పార్టీకి పనిచేసిన వాళ్ళం ఇప్పటివరకు. ఇప్పుడు కూడా ఏదానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం నేనేంటంటే బీపాం కాడ కొంచెం నాకు ఇబ్బంది జరిగితే దాన్ని నేను లాస్ట్ టైం నేను కొంచెం సర్పంచ్గా కొద్ది ఓట్లతో నేను మిస్ అయితే ఈసారి కూడా నేను కావాలని అడిగినా. నేను దానికి కొంచెం నేను నామినేషన్ వేస్తే కాదు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, రేపు వచ్చేది మన గవర్నమెంటే, ఇంకో 2 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది, నువ్వు మీలాంటి వాళ్ళు ఉండాలి ఉద్యమకారులు, మనం ఎట్టి పరిస్థితుల్లో మన అభ్యర్థిని గెలిపించుకోవాలి, నీకు నెక్స్ట్ టైం ఏదున్నా మనం చూసుకోవడానికి ఉంటుంది. దానికి కీలకమైన పాత్ర నాగేశన్న గారు చేయడం జరిగింది. దానికి తోడుగా భద్రన్న గారు ఎమ్మెల్యే కొడుకు భద్రన్న మన మేడ్చల్ మన ఎంసీపల్లి మున్సిపాలిటీకి బాధ్యత మళ్ళా భద్రన్న గారు హైకమాండ్ కేటీఆర్ అన్న దగ్గరికి వెళ్ళి పిలుపు మేరకు వాళ్ళు వచ్చి నన్ను అది చేయడం, ఇట్లా మన పార్టీని గెలిపించుకోవాలి, మనం ఖరాబ్ చేసుకోవద్దు. నేను కూడా ఇన్నేళ్ళు టీఆర్ఎస్ పని చేసిన ఉద్యమకారునే, నాకు అట్లా చేయాలని ఏముంటుంది. అన్న పిలుపు మేరకు నాగేశన్న పిలుపు మేరకు భద్రన్న పిలుపు మేరకు నేను మా అభ్యర్థిని విడ్రా చెప్పడం జరిగింది. భారీ మెజార్టీతోని లక్ష్మాపూర్ కార్పొరేట్ 5th వార్డు కానీ ఎంసీపల్లి మున్సిపాలిటీలో అందరికీ కూడా ఎంసీపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో సంబంధించిన వాళ్ళందరికీ కూడా మన బీఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ బీపాం మీద నిలబడ్డ వాళ్ళందరూ కూడా భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిందిగా మనవి చేస్తూ మేడ్చల్ ఉమ్మడి శామర్పేట మండలంలో ఇది ఎంసీపల్లి మండలం, ఉమ్మడి శామర్పేట మండలంలో మనం బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను అందరినీ భారీ మెజార్టీతో గెలిపించుకొని అక్కడ ఎమ్మెల్యే గారికి మళ్ళీ అక్కడ కేసీఆర్ గారికి మనం గిఫ్ట్గా పంపించవలసిందిగా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో ఎంసీపల్లి మున్సిపాలిటీ అభ్యర్థులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ నా ఒక విన్నపం తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ. చలో మా ఎంసీపల్లి మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో మరి 1 నుండి మొదలుకొని 24 వార్డులలో కూడా ఎంతో ఉత్సాహంగా మరి అక్కడ పోటీ తీవ్రతగా ఉన్నా కూడా ఒక్కొక్క వార్డుకు 4 నుండి 5 మంది తీవ్రత పోటీ ఉన్నా కూడా కేసీఆర్ గారి యొక్క పాలనకు, పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఇప్పుడు జరుగుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దురాగ్రతలకు, ప్రజా వ్యతిరేకతను మరి మనం పారదోలాలంటే మళ్ళీ మన కేసీఆర్ని ముఖ్యమంత్రిగా మనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి. కాబట్టి ఈ చిన్న చిన్న పోటీలు మాకు అక్కర్లేదు. మాకు మెయిన్ కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మరి ఉద్యమ నాయకులు ఈరోజు బీఫామ్ ఎవరికైతే ఇచ్చిర్రో మేము వారికి అందరికీ ఏకగ్రీవంగా ఆమోదించి వారికి మేము సపోర్ట్ చేస్తామని అందరూ కూడా ఎంసీపల్లిలో ఉన్న మిగతా పోటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇక్కడ పోటీ అనేది లేదు.
తప్పకుండా 24 వార్డులలో కూడా భారీ మెజారిటీతో గెలవటం, గులాబీ జెండాను ఎగరేసుకోవటం, మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. జై కేసీఆర్. మా యొక్క మాట విని ఇమీడియట్లీగా మా ఉద్యమ నాయకుడు, మా ఉద్యమ సహచరుడు మరి మందస్వామి గారు ఒక్క మాట మాట్లాడకుండా ఇంటికి వెళ్ళారికి అన్న జై కేసీఆర్, జై తెలంగాణ, జై మల్లారెడ్డి అని నాతో పాటు విచ్చేసి ఈరోజు నామినేషన్ వేసుకున్న దాన్ని విత్డ్రా చేసుకోవటం, మరి పూర్తి మద్దతు ప్రకటించడం, మాతో పాటు ఉదయం నుండి కూడా అన్ని వార్డులలో తిరగటం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా పార్టీ ఆదేశాన్ని శిరసాయించి మరి పార్టీకి విజయానికి కృషి చేస్తున్నందుకు వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుంది. ఉద్యమకారులకు ఆల్రెడీ అందరినీ కూడా వారి వారి స్థానాల్లో, సముచితమైన స్థానాల్లో వారిని తప్పకుండా ఆదుకోవటం, ఇంకా ముందు కూడా ఆదుకుంటుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ 3 చుట్టాల పంతిలో గులాబీ జెండాను ఎగరవేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.